హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్ తెలుగు. ఎవరైనా సరే చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే 2 రకాల ప్రసాదాలని ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా గోధుమ రవ్వ ప్రసాదం తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకోండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి వేడవనివ్వండి. నెయ్యి వేడైన తర్వాత కొద్దిగా జీడిపప్పు అలాగే కొంచెం కిస్మిస్ని వేసుకుని దోరగా వేయించుకుని తీసుకోండి. ఇలా వీటిని పక్కకు తీసేసిన తర్వాత అదే ప్యాన్లో ఒక చిన్న గ్లాస్ తోటి గోధుమ రవ్వని వేసుకుని వేయించుకోండి. నేను ఇక్కడ మన చూపుడు వేలు సైజ్ అంతా గ్లాస్ గోధుమ రవ్వని వేస్తున్నాను. మీరు గ్లాస్తో కాకపోయినా కప్పుతో అయినా సరే కొలుచుకోవచ్చు. ఈ గోధుమ రవ్వ అంతా కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఈ విధంగా తెల్లగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. గోధుమ రవ్వని వేయించితే కాసేపటికి ఈ విధంగా తెల్లగా మారిపోతుంది. ఇంతవరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఏ గ్లాస్తో అయితే రవ్వను కొలుచుకున్నారో అదే గ్లాస్ తోటి 3.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకసారి ఈ నీళ్ళల్లో రవ్వని బాగా కలిసేలాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి రవ్వ బాగా ఉడికేంత వరకు ఉడకనివ్వండి. మధ్యలో ఒకసారి మూత తీసి చూస్తే అది మనకి ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది. ఒకసారి ఈ విధంగా మధ్యలో ఒకసారి కలిపి మరలా మూత పెట్టి మెత్తగా ఉడికేంత వరకు అలాగే ఉంచండి. ఇలా చూడండి, ఇక్కడ మూత తీసి చూసిన తర్వాత రవ్వ అంతా కూడా మెత్తగా ఉడికిపోయింది, నీరు ఏమాత్రం లేదు. ఇప్పుడు మనము పంచదార వేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే రవ్వ నీళ్లు కొలుచుకున్నారో అదే గ్లాస్ తోటి 1 గ్లాసు పంచదారను వేయాలి. మీకు తీపి ఎక్కువగా కావాలి అంటే మరొక పావు గ్లాస్ కానీ 1/2 గ్లాస్ కానీ పంచదారని వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేసిన పంచదార కరెక్ట్గా సరిపోయింది. పంచదార వేసిన తర్వాత ఈ విధంగా గరిటతో కలుపుతూ ఉంటే పంచదార అంతా పూర్తిగా కరిగిపోతుంది. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మనకి ఆ ప్రసాదం అనేది కాస్త లూజ్ అవుతుందండి. ఇది పూర్తిగా కరిగిన తర్వాత ముందుగా వేయించి పక్కన ఉంచిన జీడిపప్పు కిస్మిస్ అలాగే ఒక పావు టీ స్పూను యాలకుల పొడి వేసుకున్నారంటే ప్రసాదం అంతా గుమగుమలాడుతూ మంచి సువాసనతో రుచిగా ఉంటుంది. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒక్కసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చక్కగా గోధుమ రవ్వ ప్రసాదం పంచదారతో తయారు చేసింది తయారైపోయిందండి. ఇది చక్కగా ఎక్కువ మందికి పెట్టాల్సి వచ్చినప్పుడు దీన్ని చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా గోధుమ రవ్వ ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు రవ్వ కేసరి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. రవ్వ కేసరిని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు నెయ్యిని తీసుకోండి. ఆ 1/2 కప్పు నెయ్యిలో కొద్దిగా నెయ్యిని పక్కన ఉంచి మిగతా నెయ్యిని ప్యాన్లోకి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత కొద్దిగా జీడిపప్పులను వేసి వేయించుకోండి. జీడిపప్పు పచ్చివాసన పోయి దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. జీడిపప్పులు కాస్త వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లను కూడా యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ కావాలంటే బాదం పప్పును కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా వేగిన తర్వాత పక్కకు తీసుకుని ఒక చిన్న బౌల్లో కానీ ప్లేట్లో కానీ ఉంచి పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లో మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 1/2 కప్పు బాంబే రవ్వ అంటే ఉప్మా రవ్వను వేసి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించండి. ఇలా రవ్వ వేయగానే నెయ్యిని అంతటిని పీల్చుకుని గట్టిగా అనిపిస్తుంది. రవ్వ వేగిన కొద్దీ నెయ్యిని అంతటిని వదిలేస్తుంది. మనం వేసిన రవ్వ కూడా పచ్చివాసన అంతా పోయి కలర్ చేంజ్ అవుతుందండి. కలర్ చేంజ్ అయింది అంటే బాగా వేగినట్లు. ఇక్కడ రవ్వ వేయించడంలోనే ఈ రవ్వ కేసరి టేస్ట్ అంతా కూడా ఉంటుంది. మాడిపోనీయకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. చూసారా, ఇక్కడ లూజ్ అయింది కదా, ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు రవ్వకి 1 కప్పు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా గరిటతో తిప్పుతూ నీళ్ళని యాడ్ చేయాలి. ఉండలు కట్టకుండా జాగ్రత్తగా వేసుకోవాలండి. మనం బాగా వేయించుకుంటే అసలు ఉండలు కట్టదు. ఒక 2 నిమిషాలు అలాగే వదిలేస్తే ఈ విధంగా ఉడికిపోయి గట్టిగా తయారవుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 1/2 కప్పు రవ్వ తీసుకున్నాను కదా, 1/2 కప్పు రవ్వకి 1 కప్పు నీళ్ళు 1 కప్పు పంచదార యాడ్ చేసుకోవాలన్నమాట. పంచదార వేసిన తర్వాత 1 నిమిషానికి పంచదార అంతా కరిగి ఈ ప్యాన్లో ఉన్న రవ్వ అంతా కూడా ఈ విధంగా లూజ్గా తయారవుతుంది.
ఒకే డైరెక్షన్లో గరిటెతో ఈ విధంగా తిప్పితే లోపల చిన్న చిన్న ఉండలు ఏమైనా ఉన్నా కానీ ఉండలన్నీ కరిగిపోయి ఈ విధంగా స్మూత్గా అయిపోతుంది. మొత్తం అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోండి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను కొద్దిగా ఫుడ్ కలర్ని వాటర్లో కలిపి యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. దీనివల్ల టేస్ట్ అయితే ఏమీ మారదు. ఫుడ్ కలర్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలరు దీంట్లో మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మంచి సువాసన రావడానికి కొద్దిగా యాలకుల పొడి, మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని ఇవి దీంట్లో బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అర నిమిషం పాటు అలాగే ఉంచితే చక్కగా కొద్దిగా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం ముందే కొద్దిగా నెయ్యిని పక్కన ఉంచాం కదా, ఆ నెయ్యిని ఈ టైంలో యాడ్ చేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత కూడా ఒకసారి కదిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చక్కగా రవ్వ కేసరి అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్స్తో చెప్పాను కదా, మీరు ఒకవేళ ఒక చిన్న గ్లాస్ కానీ ఒక కప్పు కానీ కొలతగా పెట్టుకున్నట్లయితే 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు, 2 గ్లాసుల పంచదార అన్నమాట. ఇంతేనండి, రెడీ అయిపోయింది కదా. మీకు ఇది చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చల్లారిన తర్వాత కూడా నేను ఇక్కడ చెప్పిన కొలతల్లో కనుక మీరు చేసుకుంటే చక్కగా సాఫ్ట్గా స్మూత్గా ఉండే రవ్వ కేసరి అనేది రెడీ అయిపోతుంది. ఇంతేనండి, 2 రకాల కేసరీలని కూడా మీరు చూసారు కదా. ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో రాసి తెలియజేయండి. మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ని చాలా సులువుగా నేర్చుకోవడానికి సిరి ఫుడ్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.